యాదాద్రి భువనగిరి జిల్లా తెలంగాణ వ్యాప్తంగా ఫీజు రీంబర్మెంట్స్ 8,000 కోట్లు వెంటనే విడుదల చేయాలని కోరుతూ ఆర్ కృష్ణయ్య పిలుపు మేరకు భువనగిరి ఆర్టీఓ ఆఫీస్ ముట్టడి. ఆఫీసుకు తాళం వేసిన విద్యార్థి సంఘ నాయకులు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మూసీ కోసం 100 కోట్లు వెచ్చిస్తుందని, విద్యార్థుల కోసం 8,000 కోట్ల రూపాయలు లేవని ప్రశ్నించారు. ఒకవేళ ఫీజు రీంబర్మెంట్స్ వెంటనే విడుదల చేయలేని పక్షంలో బస్సులు తగలబెడతాం, అధికారుల ఆఫీసులు ముట్టడిస్తాం, ఎమ్మెల్యేలను ఎంపీల ఇంటి ముందు ధర్నాలు చేపడతామని హెచ్చరించారు. ఫీజు బకాయిలు 8,000 కోట్లు రిలీజ్ చేయాలని చెప్పి ఇలా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమం ఆర్డీఓ కలెక్టరేట్ ముట్టడికి మాజీ ఎంపీ ఆర్ కృష్ణ పిలుపునివ్వడం జరిగింది. అదే పక్షాన భువనగిరిలో వేలాది మంది విద్యార్థులతోటి ఆర్డీఓ ఆఫీస్ ముట్టడించి తాళాలేసినాం, నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే ఈ ప్రభుత్వానికి మూసీకి డబ్బులుంటాయి కానీ మరి ఈ ప్రభుత్వానికి ఈ విద్యార్థులకు ఇచ్చేందుకు డబ్బులు ఉండవు. మూసీకి 1,50,000 కోట్లు ఖర్చు పెడతారు. ఈ యొక్క విద్యార్థులకు మాత్రం 8,000 కోట్లు అని మేము అడుగుతున్నాం. ఇంకెన్నాళ్ళు ఈ విద్యార్థులు పక్క రాష్ట్రంలో కర్ణాటకలో 20,000 స్కాలర్షిప్లు ఇస్తారు, పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో 20,000 స్కాలర్షిప్, ఇక్కడ ఎందుకు 5,000 కోట్లతో ఏమొస్తుందని అడుగుతారు. ముసలోళ్ళకి పెంచి సంవత్సరానికి 60,000 కోట్లు ఇస్తారు. మరి ఈ విద్యార్థులకు 5,000 కోట్లు 5,000 ఏం జరుగుతుందని నేను అడుగుతున్నా. నెక్స్ట్ ఈ ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. 20,000 స్కాలర్షిప్, సంవత్సరానికి 20,000 స్కాలర్షిప్ ఇవ్వాలి. సంక్షేమ హాస్టల్లో మెరుగైన వసతులు కల్పించాలి. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి బకాయిలు 8,000 కోట్లను రిలీజ్ చేసి ఈ ప్రభుత్వం వెంటనే విద్యార్థులను ఆదుకోవాలి. లేని ఎడల పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం, బస్సులు తగలబెడతాం, ఆర్టీఓ ఆఫీస్ కలెక్టరేట్లు ఎక్కడికక్కడికి ధ్వంసం చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఈ వ్యవస్థ మిమ్మల్ని క్షమించదు, పెట్రోల్ పోసి తగలబెడుతుంది. ఇలా ఎంతో మంది విద్యార్థులు విద్యకు దూరమై బర్రెలు గొర్రెలు కాసుకుంటున్నారు. ఎంతో మంది విద్యార్థులు సరైన వసతులు లేక, చదువుకోలేక ఆత్మహత్య చేసుకుంటే ఈ ప్రభుత్వం ఏమో నిమ్మకు నీరెత్తినట్టుగా తిరుగుతున్నది. విద్యార్థుల సమస్యలంటే దున్నపోతు మీద వర్షం కురిసినట్లుగా ఉంది ఈ ప్రభుత్వానికి. వెంటనే ఎమ్మెల్యేలు, ఎంపీలు అసెంబ్లీ, పార్లమెంట్ లో లేవనెత్తి ఈ యొక్క విద్యార్థులకు న్యాయం జరిగే విధంగా చేయాలి. లేని ఎడల నెక్స్ట్ మంత్రుల ఇల్లులు ఇలా ఎట్లయితే తాళాలు పడ్డాయో నెక్స్ట్ మంత్రుల ఇల్లు, ఎమ్మెల్యేలు ముట్టడిస్తాం, ఎక్కడికక్కడ గెలౌట్ చేస్తామని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం. వెంటనే విద్యార్థుల స్కాలర్షిప్ 8,000 కోట్లు రిలీజ్ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. సంక్షేమ హాస్టల్లో మెరుగైన వసతులు కల్పించాలి. అలాగే గురుకులాలకు సొంత భవనాలు ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం.